మీకు ఒక విషయం తెలుసా? ఒక వ్యక్తి తన మొత్తం సేవింగ్స్ పోగొట్టుకొని 65 ఏళ్ల వయసులో ఒక $105 సోషల్ సెక్యూరిటీ చెక్‌తో మిగిలిపోయాడు. అతనికి ఇల్లు లేదు, జాబ్ లేదు, కుటుంబం కూడా పక్కన లేదు. కానీ ఈరోజు ప్రపంచంలో ప్రతి దేశంలో అతని ముఖం ఒక రెడ్ అండ్ వైట్ బకెట్ మీద కనిపిస్తుంది. అతని పేరే కర్నల్ శాండర్స్. అవును, కేఎఫ్‌సి ఫౌండర్. 65 ఏళ్ల వయసులో, అందరూ రిటైర్ అయ్యే వయసులో అతను స్టార్ట్ చేశాడు. ఇది కేవలం ఒక స్టోరీ కాదు. ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ వయసు, మీ పరిస్థితి గురించి మీరు ఇప్పుడు అనుకుంటున్న ఆలోచన పూర్తిగా మారిపోతుంది. నేను ప్రామిస్ చేస్తున్నా. ఎందుకు మనం ఆగిపోతామంటే, మనం అందరం ఒక అబద్ధం నమ్ముతూ బతుకుతున్నాం. నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు నేను మొదలు పెడితే లేట్ అయిపోతుంది, వాళ్ళు చిన్నప్పుడే స్టార్ట్ చేశారు, నాకు ఆ ఛాన్స్ పోయింది. ఈ ఆలోచన మీ బుర్రలో ఎప్పుడు మొదలైంది? స్కూల్లో, కాలేజీలో ఎవరు మిమ్మల్ని ఇతరులతో పోల్చినప్పుడు. సమస్య ఏంటంటే, మనము వయసును ఒక డెడ్ లైన్ లాగా చూస్తాం. కానీ నిజం ఏంటంటే, వయసు అనేది ఎక్స్క్యూజ్. మన బుర్ర మనకిచ్చే సురక్షితమైన సాకు. ఎందుకంటే ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం కంటే ప్రయత్నించకపోవడమే తేలిక కదా. కానీ చరిత్ర ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ కొన్ని నిజమైన స్టోరీస్ని చూద్దాం. కర్నల్ శాండర్స్. ఇప్పటికే చెప్పినట్టు శాండర్స్ తన రెస్టారెంట్ బిజినెస్లో ఫెయిల్ అయ్యాడు. హైవే మారడం వల్ల అతని కస్టమర్లు పోయారు. 65 ఏళ్ల వయసులో బ్యాంక్రప్ట్ అయ్యాడు. కానీ అతని దగ్గర ఒకటే ఉంది, ఒక చికెన్ రెసిపీ. అతను దానిని అమ్మడానికి రోడ్డు మీద కారులో తిరిగాడు. రెస్టారెంట్ల తలుపు తట్టాడు. వందల సార్లు నో విన్నాడు, కానీ ఆగలేదు. ఈరోజు కేఎఫ్సి 150కి పైగా దేశాల్లో ఉంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన లెసన్ ఏంటంటే, అతనికి డబ్బు లేదు, జాబ్ లేదు, ఏజ్ సపోర్ట్ కూడా లేదు. కానీ ఒక స్కిల్, పట్టుదల, అదే అతనికి సరిపోయింది. వేరా వాంగ్ మొదట ఒక ఫిగర్ స్కేటర్, తర్వాత జర్నలిస్ట్గా, ఫ్యాషన్ ఎడిటర్గా పనిచేసింది. 45 ఏళ్ల వయసులో తన సొంత పెళ్లి కోసం డ్రెస్ వెతుకుతున్నప్పుడు తనకి నచ్చిన డిజైన్ ఎక్కడ దొరకలేదు. అప్పుడు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. అది కనిపించట్లేదంటే దాన్ని నేనే డిజైన్ చేయాలని అనుకుంది. 45 ఏళ్ల వయసులో ఫ్యాషన్ డిజైనింగ్ మొదలుపెట్టింది. ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధ బ్రైడల్ డిజైనర్గా నిలిచింది. లెసన్ ఏంటంటే, ఆమె కెరీర్ మార్చుకుంది కదా అని ఆగలేదు. ఆమె సమస్యనే ఒక ఆపర్చునిటీగా మార్చుకుంది. రే క్రాక్ ఒక మిల్క్ షేక్ మిషన్ సేల్స్మెన్గా పనిచేసేవాడు. 55 ఏళ్ల వయసులో ఇద్దరు అన్నదమ్ములు నడుపుతున్న ఒక చిన్న బర్గర్ షాప్ చూశాడు. వాళ్ళ పేరు మెక్డొనాల్డ్స్. అతను వాళ్ళతో పార్ట్నర్ అయ్యి ఆ ఐడియాను ఒక గ్లోబల్ ఎంపైర్గా మార్చాడు. ఇక్కడ లెసన్ ఏంటంటే, అతను బిజినెస్ స్టార్ట్ చేయలేదు, కానీ 52 ఏళ్ల వయసులో కూడా ఒక పెద్ద రిస్క్ తీసుకొని ధైర్యం చూపించాడు. గ్రాండ్ మా మోసెస్. ఈమె స్టోరీ మీ ఆలోచననే మార్చేస్తుంది. అన్నా మేరీ మోసెస్ ఒక అమెరికన్ రైతు మహిళ. 78 ఏళ్ల వయసులో ఆర్థరైటిస్ వల్ల ఎంబ్రాయిడరీ చేయలేనప్పుడు పెయింటింగ్ మొదలుపెట్టింది. ఆమె ఎప్పుడూ ఆర్ట్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఆమె పెయింటింగ్స్ ఈరోజు మ్యూజియంలో ఉన్నాయి, $1 మిలియన్ అమ్ముడవుతున్నాయి. ఆమె 100 ఏళ్ల వరకు పెయింటింగ్ చేసింది. ఇక్కడ లెసన్ ఏంటంటే, ఆమె స్టార్ట్ చేసింది 78 ఏళ్ల వయసులో. మనలో చాలామంది 28 ఏళ్ల వయసులోనే లేట్ అయిపోయిందని ఆగిపోతూ ఉంటారు. వయసు ఎందుకు అడ్డు కాదంటే, ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం మీకు చెప్తాను. సైకాలజీలో ఒక కాన్సెప్ట్ ఉంది, దీన్ని క్రిస్టలైజ్డ్ ఇంటెలిజెన్స్ అంటారు. వయసు పెరిగే కొద్దీ మన బుర్ర కొత్త విషయాలు నేర్చుకునే స్పీడ్ కొంచెం తగ్గిస్తుంది, కానీ మన ఎక్స్పీరియన్స్, ప్యాటర్న్ రికగ్నైజేషన్, డిసిషన్ మేకింగ్ చాలా బలంగా మారుతుంది. అంటే 28 ఏళ్లకు లేని ఒక అడ్వాంటేజ్ 40-50 ఏళ్లకు మీకు ఉంటుంది. మీరు ఆల్రెడీ ఫెయిల్ అయిన విషయాలు, లెర్న్ చేసిన లెసన్స్, అవే మీ అసెట్స్. మీరు లేట్ కాలేదు, మీరు రెడీ అవుతున్నారు అంతే. ఇప్పుడు మనం ఏం చేయాలి? సరే, ఇది విన్నాక మీకు ఏమనిపిస్తుంది? బాగుంది, కానీ నా విషయం వేరు అని అనుకుంటున్నారు కదా. ప్రతి ఒక్కరికి ఒకే ఆలోచన వస్తుంది, కానీ ఇక్కడ ఒక సింపుల్ ప్రశ్న. మీరు ఈరోజు స్టార్ట్ చేయకపోతే 5 ఏళ్ల తర్వాత మీ వయసు ఎంత ఉంటుంది? మీరు స్టార్ట్ చేసినా చేయకపోయినా తేడా ఏంటి? ఈ 5 ఏళ్లలో మీరు స్కిల్ బిల్డ్ చేసుకున్నారా లేదా? లేట్ అయిపోయింది అనే ఆలోచనతోనే అయిపోయారా అనేదే ముఖ్యం. మీరు ఏం చేయాలో నాకు తెలియదు. కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, బిజినెస్ స్టార్ట్ చేయడం కావచ్చు, ఒక రిలేషన్షిప్ని బాగు చేసుకోవడం కావచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, మొదటి అడుగు పర్ఫెక్ట్గా ఉండక్కర్లేదు, అది వెయ్యాలంతే. కర్నల్ శాండర్స్ 65 ఏళ్ల వయసులో మొదలుపెట్టాడు. వేరా వాంగ్ 40లో మొదలుపెట్టింది. గ్రాండ్మా మోసెస్ 78 ఏళ్ల వయసులో బ్రష్ పట్టుకున్నది. మరి మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు?
ఈ వీడియో చూసి మీకు ఏదైనా గుర్తుకు వచ్చిందా? మీరు ఆపేసిన ఒక కళ, మీరు వాయిదా వేసిన ఒక ఆలోచన, దాన్ని కామెంట్లో రాయండి, నేను చదువుతాను. మరియు ఈ ఛానల్లో ఇలాంటి మైండ్ సెట్ షిఫ్ట్స్, రియల్ స్టోరీస్ వీక్లీ వస్తుంటాయి. సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.